ఇండియా ఈజ్ అ కంట్రీ వేర్ ఇప్పుడు మనకి కుటుంబ వ్యవస్థ అనే పేరుని తీసుకుని వచ్చి ఇది కేవలం భారతదేశం అంటే స్త్రీ పురుషులకి మాత్రమే చెందింది అండ్ ఈవెన్ మన పాలసీ మేకింగ్ కూడా అట్లాగే ఉంటుంది మోస్ట్ అంటే ఆఫ్ కోర్స్ మొత్తం అదే. సో ఈ విషయంలో ట్రాన్స్జెండర్స్ కానీ వేరే జెండర్ ఎవరైతే అందరూ ఉన్నారో వీళ్ళందరి వల్ల కూడా కుటుంబ వ్యవస్థ పోతుంది, ఇండియన్ నేటివిటీయే పోతుంది, పూర్తిగా కల్చర్ పోతుంది అనేసి విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాన్ని మీరు ఎట్లా ఖండిస్తారు అండ్ మీ పర్స్పెక్టివ్ ఏంటి ఇందులో? యాక్చువల్లీ ఖండిస్తే ఎన్నో ఖండాలు అయిపోతాయి. సారీ, అది జోకు. ఎందుకంటున్నారంటే డెఫినెట్లీ ఇండియా ఇస్ ఎ డైవర్స్ కంట్రీ, ఓకేనా? అంటే దట్స్ వై ఇట్స్ కాల్డ్ ఏ సబ్ కాంటినెంట్ కదా. సో అంటే చాలా బ్యూటిఫుల్గా మీరు 29 స్టేట్స్లో మీరు వెళ్ళిన చోటల్లో ప్రతి స్టేట్లో కూడా ఒక రీజన్ నుంచి ఒక రీజన్ ఆ వేరియేషన్ డైవర్సిటీ కనపడతాయి, మీకు విజిబుల్గా కనపడతాయి. భాషలో వేషధారణలో, తిండిలో, మ్యూజిక్లో, డాన్స్లో, ఆర్ట్స్లో, లాంగ్వేజ్, ప్రతి దానిలో కూడా ఒక అంటే డైవర్సిటీ ఉంది. అదే బ్యూటీ, అది మన కల్చర్ యొక్క బ్యూటీ. థింగ్ ఏంటంటే ఇంటర్ప్రిట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇట్స్ ఆల్ పొలిటికల్ ఇంటర్ప్రిటేషన్. యాక్చువల్లీ దే విల్ బ్రింగ్ ఇట్ డౌన్ టు సమ్ నెంబర్స్. సో డైవర్సిటీ అనే దాన్ని కొన్ని నెంబర్స్కి పరిమితం చేసినప్పుడు దాని యొక్క అర్థం కూడా పరిమితం అయిపోతుంది కదా. సో ఇప్పుడు మేము ఎప్పుడు డైవర్సిటీ గురించి అడిగినప్పుడు రెయిన్బో ఎగ్జాంపుల్ ఇస్తాము. ఆకాశంలో చూడండి ఇంద్రధనస్సు వచ్చింది, అటు సూర్యుడు ఉన్నాడు, ఇటు వర్షం వస్తుంటే ఆ ఇంద్రధనస్సు వచ్చింది అని. అండ్ అగైన్ ఇంద్రధనస్సు 7 రంగులు కాదు, యాక్చువల్లీ ఒక వైట్ కలర్ వెళ్ళి 7 రంగులుగా స్ప్లిట్ అవుతుంది. అండ్ దే హ్యావ్ కాంబినేషన్స్ ఆఫ్ కలర్స్ ఆల్సో. ఆ 7 కూడా ఎన్నో విభిన్న రంగులు ఉన్నాయి. సో నేచరే చూపిస్తుంది డైవర్సిటీ అని, మన కంట్రీ ఇంకా చూపిస్తుంది. ప్రతి చోటకి వెళ్ళి కూడా ప్రతి ఒక్క స్టేట్లో కూడా డైవర్సిటీ ఉంది అన్నిట్లో కూడా. బట్ మీరెందుకు దాన్ని అంటే వై ఆర్ యూ లైక్ రెడ్యూసింగ్ ద వాల్యూ ఆఫ్ ద కల్చర్ టు ఓన్లీ ఫ్యూ? So this is coming again from so-called cis hetero savarna brahminical ideology, దాని నుంచే వస్తుంది అది. యాక్చువల్గా కల్చర్ అనే దాన్ని ఆ లైన్స్లోనే ఇంటర్ప్రిట్ చేసి ఇదైతేనే కల్చరు, ఇది కాదు కల్చరు. హూ సే దట్స్ నాట్ కల్చర్? నార్త్ ఈస్ట్కి వెళ్తే నేను అక్కడ 7 సిస్టర్స్లో ఆ కల్చర్ చాలా వేరియంట్గా ఉంది కదా. నేను తెలంగాణలో తీసుకుంటే వేరు రీజన్స్కి వెళ్తేనే కల్చర్ వేరుగా ఉంది. సో అట్లా అన్నప్పుడు మీరు కల్చర్ని ఇంతకే మీరు తగ్గించేస్తానంటే అది ఎంతవరకు న్యాయం? సో